హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎక్కువగా చేసేటువంటి తప్పులనైతే ఈ వీడియోలో చూద్దాము. అలాగే వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా చూద్దాము. ఇందులో మొదటిది వచ్చేసి నాట్ సీయింగ్ ద సిలబస్. అంటే మనకు యూపీఎస్సీ ఎగ్జామ్కి ఇచ్చినటువంటి సిలబస్ని చాలామంది కూడా ఎక్కువగా చూడట్లేదు. వారు కామన్గా కొన్ని బేసిక్ బుక్స్ని అయితే తీసుకొని వాటినే చదువుతూ ఉండటం జరుగుతుంది. సో యూపీఎస్సీ అనేది ఎక్కువగా సిలబస్లో ఉన్నటువంటి అంశాలపై నుంచి అయితే ఈ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారి దగ్గర ఈ సిలబస్ కాపీ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. ఇది మీకు గూగుల్లో ఏదైనా వెబ్సైట్లో కానీ లేదా అఫీషియల్గా యూపీఎస్సీ వెబ్సైట్లో అయితే ఇది మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ కామన్ మిస్టేక్ వచ్చేసి నాట్ అనలైజింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే చాలామంది అభ్యర్థులు కూడా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, అంటే గత ప్రశ్నపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా కూడా చూడరు. ఇది కూడా మనకు యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ప్రతి ఇయర్కి సంబంధించి దాని యొక్క క్వశ్చన్ పేపర్ అలాగే దాని యొక్క ఆన్సర్ కీ కూడా వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటిని మనం అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ ప్రతి సంవత్సరం కూడా కొన్ని క్వశ్చన్స్ని గత ప్రశ్నపత్రాల్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి కూడా ప్రశ్నలు అయితే ఇస్తుంది. ఈ 2024 సంవత్సరంలో జరిగినటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్లో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ గురించి అయితే అడగటం జరిగింది. సో ఇదే క్వశ్చన్ని పాస్ట్ 2015లో జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అయితే అడగటం జరిగింది. సో ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి సోర్స్ ట్రేసింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కామన్ మిస్టేక్ వచ్చేసి నెగ్లెక్టింగ్ ద ఎన్సీఆర్టీ బుక్స్. అంటే స్కూల్ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ మంది కూడా చదవకపోవడం. సో ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి యూపీఎస్సీకి సంబంధించినటువంటి సిలబస్లో బేసిక్స్ని నేర్చుకోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ కూడా ఇచ్చేటువంటి క్వశ్చన్స్లో ఈ ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నటువంటి మేజర్గా క్లాస్ 11 అలాగే క్లాస్ 12లో ఉన్నటువంటి స్టేట్మెంట్ని అయితే కొన్నిసార్లు డైరెక్ట్గా కూడా తీసుకోవడం జరుగుతుంది. అది మనము ఇయర్ 2024 జూన్లో జరిగినటువంటి జూన్ 16న జరిగిన ఎగ్జామ్లో అయితే దీన్ని మనం చూడవచ్చు. మేజర్గా జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ నుంచి అయితే ఈ క్వశ్చన్స్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి సిలబస్ని అర్థం చేసుకోవడానికి మరియు బేసిక్స్, అంటే మనము ఏదైనా అడ్వాన్స్ బుక్ చదివేటప్పుడు బేసిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కలెక్టింగ్ ద మెటీరియల్ రాదర్ దెన్ స్టడీయింగ్ వన్ మెటీరియల్. సో ఈ రోజుల్లో యూపీఎస్సీకి సంబంధించి మెటీరియల్ అనేది ఎక్కువగా గూగుల్లో అయితే ఈజీగా అవైలబుల్ అయితే ఉంది. సో చాలామంది అభ్యర్థులు కూడా చాలా మెటీరియల్స్ని అయితే సేకరించడం జరుగుతుంది. సో అందులో చివరికి ఏ ఒక్క మెటీరియల్ని కూడా వారైతే చదవడం లేదు. సో ఏదైనా సరే ఒక సోర్స్ లేదా వన్ బుక్ని పెట్టేసుకొని దానిని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నాట్ గివింగ్ ఆర్ టేకింగ్ మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్లు అన్నీ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎఫోర్డ్ చేయలేకపోతే మీకు వెబ్సైట్స్లో అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వెబ్సైట్స్లో అయితే దొరుకుతాయి. అందులో స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కొన్ని మాక్ టెస్ట్ ఇచ్చినట్లయితే మన ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉంది అని చెప్పేసి అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ డిపెండెన్స్ ఆన్ సోషల్ మీడియా. అంటే చాలామంది అభ్యర్థులు కూడా ఈ సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అందులో వచ్చేటువంటి మోటివేషన్ అనేది కూడా చాలా తాత్కాలికంగా అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ యూపీఎస్సీ గురించి ఎక్కువగా అభ్యర్థులు సీరియస్గా లేని అభ్యర్థులు ఎప్పుడు ఫోకస్ చేస్తారు అని అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అలాగే ఇంటర్వ్యూ లేదా ఫైనల్ సెలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ మోటివేషన్ అనేది అయితే రావడం జరుగుతుంది. కానీ
ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్, అది కూడా ఇండియాలోని వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎగ్జామ్ యూపీఎస్సీని క్రాక్ చేయడానికి సో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి అయితే చదవాల్సి ఉంటుంది. సో ఇది కూడా అభ్యర్థులు ఎక్కువగా చేసేటువంటి ఒక మిస్టేక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి షార్ట్ టైం మోటివేషన్ నాట్ కీపింగ్ లాంగ్ టైం. అంటే ఈ మోటివేషన్ ఏదైతే వస్తుందో, మనము యూపీఎస్సీని క్రాక్ చేయాలి, ఎలాగైనా సరే ఆల్ ఇండియా సర్వీసెస్లో జాబ్ సంపాదించాలి అని చెప్పేసి ఏదైతే మోటివేషన్ ఉంటుందో అది ఎక్కువ రోజులు లేదా ఎక్కువ సమయం అనేది అయితే ఉండదు. సో మోటివేషన్ మీద కాకుండా ఒక డిసిప్లిన్ అయితే అలవాటు చేసుకొని డైలీ టాపిక్స్ చదువుతూ వాటి మీద టెస్టులు ప్రాక్టీస్ చేస్తూ అలాగే వాటిని అనలైజ్ చేసుకున్నట్లయితే సో ఈ ఎగ్జామ్ అయితే కొంతవరకు క్రాక్ చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నేను ఫర్దర్ వీడియోస్లో కూడా యూపీఎస్సీ ఏ టాపిక్స్ నుంచి ఈ క్వశ్చన్స్ని అయితే తీసుకుంది అని చెప్పేసి అయితే కొన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్లో భాగంగా ఒక టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని కూడా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్ నుంచి ఏ ఇయర్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే ఇన్ఫ్లేషన్, ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, సో ఇలాంటి వీడియోస్ అన్నింటినీ కూడా నెక్స్ట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.